హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సోహెల్ మోటో వ్లాగర్. అయితే ఇవాళ వీడియో ఏంటంటే గైస్, ఇవాళ మన డియో BS6 స్కూటీది మైలేజ్ టెస్ట్ చేయబోతున్నాం. మీరు చూడొచ్చు, మన ½ లీటర్ బాటిల్స్ 2 రెడీగా పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. ఒక బాటిల్ ఏమో ముందు పెట్టేసుకుందాం. ఒక్క నిమిషం గైస్, కొంచెం ఎంత సెట్ చేసుకొని స్టార్ట్ అయిపోదాం. ఇది కూడా బయటికి తీయాలి గైస్, ½ లీటర్ బాటిల్. ఇక్కడ అడ్జస్ట్ చేసేయాలి, సరిపోవట్లేదు. సరిపోయే గైస్, నెట్టేసిన క్లాత్ కూడా పెట్టేద్దాం గైస్. అక్కడే మన క్లాత్ వద్దు, వేరే క్లాత్ ఉంది పక్కన బండ్లో, దాంతో తుడిసే. ఈ క్లాత్ కొంచెం బాగుంది. గైస్, ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ తీస్తున్నాను, ఎందుకంటే మనకి ట్రాఫిక్ కూడా ఉండదు. మైలేజ్ టెస్ట్ కూడా మనకు క్లియర్గా అర్థమైపోతుంది. అంటే మరీ పొద్దునున్నంత ట్రాఫిక్ ఉండదు 9 o'clock అలా. ఎందుకంటే మనం బెంగళూరులో ఉన్నాం కదా, చాలా ట్రాఫిక్ ఉంటుంది 8 అయిందంటే. ఇప్పుడు మీకు టైం కూడా చూపిస్తాను. టైం వచ్చేసి 6 అవుతుంది, 5:58. ఇంకా మనం స్టార్ట్ అయిపోదాం. ఈ క్లాత్ తుడుచుకునేంత వరకే మన దగ్గర, తుడుచుకున్నాక పెట్టేద్దాం గైస్, మనకొద్దు. అంటే మనం ఎప్పుడు ఈ మొత్తం తుడవం ఇక్కడ దాకా, ఎందుకంటే మన క్లాత్ లేదు సార్. ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కాబట్టి బండి మొత్తం తుడవడమే. మనది కాదు ఆ క్లాత్. చలో గైస్, క్లాత్ పెట్టేసాం, మీరు చూడొచ్చు. మనకొద్దు గైస్ క్లాత్, వేరే వాళ్ళది. ఉత్తిగా తుడుచుకున్నాం, పెట్టేసాం అంతే. ఇంకో విషయం ఏంటంటే గైస్, ఆల్మోస్ట్ పెట్రోల్ అయిపోయింది మా బండిలో. ఇప్పుడు పెట్రోల్ చూసుకుందాం గైస్ ఒకసారి. పెట్రోల్ ఉంటే ఇప్పుడు అది అయిపోయి కొట్టేదాకా పెద్ద టాస్క్. రాలేదనుకున్నాను. బ్రో, బండి స్టార్ట్ కూడా కాదేమో పెట్రోల్ వేసేదాకా. ఒకసారి చూద్దాం, ఎందుకంటే ఆల్మోస్ట్ మొత్తం పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ మొత్తం అయిపోయింది, ఏం లేదు. చూద్దాం, ఇక్కడ మన బ్లింక్ అవుతుందేమో. బ్లింకింగ్ అయితే ఉంది గైస్. స్టార్ట్ అయింది గైస్. చలో గైస్, వెళ్దాం. పెట్రోల్ అయిపోయేదాకా తిరుగుదాం గైస్. అలాగే మైలేజ్ టెస్ట్ కూడా చేసుకొని వద్దాం మనం ఎలాగైనా ఇవాళ. మీరు న్యూస్ కూడా చూస్తూ ఉండొచ్చు. 1 వీక్ నుండి, 1 వీక్ ఏంటి బ్రో, 10 days నుండి అసలు డేంజర్గా వర్షాలు పడుతున్నాయి మన దగ్గర. గెస్ట్ హౌస్ నుండి స్టార్ట్ అయిపోయాం గైస్. మీకు తెలిసినట్టే మనం గెస్ట్ హౌస్లో ఉంటాం బెంగళూరులో, ఎందుకంటే ఆఫీస్ పర్పస్ మీద వచ్చాం కదా, అందుకే. మార్నింగ్ వెదర్ చూడండి గైస్. ఓ భాయ్, ఫుల్ చల్లగా ఉంది బ్రో.
నేను పెట్రోల్ అయిపోగొట్టేస్తే ఫస్ట్ బండ్లో ఉన్నది, తర్వాత మన దగ్గర ఉన్న 1/2 లీటర్ పెట్రోల్ వేసి మైలేజ్ టెస్ట్ చేద్దాం 1/2 లీటర్తో. ఇంకో 1/2 లీటర్ వేసుకొని ఇంటికి వచ్చేద్దాం. ఫస్ట్ 1/2 లీటర్తో కంపేర్ చేసుకుందాం. ఒకవేళ 1/2 లీటర్తో మైలేజ్ వస్తుంది కదా ఎంతో కొంత 1/2 లీటర్తో, ఆ మైలేజ్ని ఇంటూ 2 చేసేద్దాం, లీటర్ది అయిపోద్ది. అది మన డియో బైక్ ఇచ్చేది. ఐ హోప్ నేనైతే 40+ ఇస్తుందేమో అనుకుంటున్నాను. రైడింగ్ చేయాలన్నా మంచిగా అనిపిస్తుంది. మనం చూడండి ట్రాఫిక్ ఇంత పొద్దున కూడా, అంటే ఇది ఒక ట్రాఫిక్ కాదులేండి బ్రో. పెట్రోల్ అయిపోవాలి, ఎప్పుడు అయిపోతుందో ఏమో పెట్రోల్. ఇది తొందర పెట్రోల్ అయిపోతే చలో. వీళ్ళు మొత్తం అడ్వెంచర్గా, అసలు బెంగళూరు మొత్తం చాలా మోటో బ్లాగర్స్ ఉన్నారు. మ్యాక్సిమం మోటో బ్లాగర్స్ అందరూ అడ్వెంచర్ చేస్తారు గాయస్. బేటే ఏంది రోడ్డు మీద పొద్దునే మా మధ్యలో నడుస్తాడు ముసలోడు. పెట్రోల్ అయితే అయిపోవట్లేదు. అరే అయిపోయింది ఇప్పుడు అన్నాను. పెట్రోల్ అయిపోవట్లేదు ఇప్పుడు అన్నాను. పెట్రోల్ అయిపోవట్లేదు ఇప్పుడు అన్నా. అయిపోయింది గైస్. ఇప్పుడు చూద్దాం. పెట్రోల్ ఉంది గైస్, ఇంకా పెట్రోల్ ఉంది గైస్. అనవసరంగా అటు వెళ్ళాల్సిన వాడిని ఇటు వచ్చేసాను. మళ్ళీ ట్రాఫిక్లో ఆగింది కదా, ప్రాబ్లం అవుతుంది కదా. ఇక్కడ యూటర్న్ తీసుకొని వెళ్దాం కావాలంటే. పెట్రోల్ అయిపోలే అన్నాను, పెట్రోల్ అయిపోయింది. ఇక్కడ యూటర్న్ తీసుకుందామా, ముందుకు వెళ్ళాలి, రైట్ సైడ్ తిరిగి వెళ్ళిపోదామా. అంటే షోరూమ్ చెప్పింది ఎగ్జాక్ట్గా రాదు, వాళ్ళు చెప్పేస్తారు 50-55 ఇచ్చేస్తుంది అది ఇదని. బట్ మనం కూడా చెక్ చేసుకోవాలి కదా మన సైడ్ నుండి. అయిపోయింది గైస్, పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ అయిపోయింది గైస్. పెట్రోల్ అయిపోయింది గైస్. అయిపోయింది గైస్. పెట్రోల్ అయితే అయిపోయింది. స్టార్ట్ అయింది గైస్. కొంచెం వస్తుంది అండ్ ఇంకా దీన్ని ఇది ఇబ్బంది పెట్టద్దు. అయిపోయింది గైస్, కంప్లీట్లీ అయిపోయింది. చూడొచ్చు మీరు, స్టార్ట్ అవ్వట్లేదు బైక్. యాక్సలరేషన్ ఇచ్చేలోపు అయిపోతుంది గైస్. చలో గైస్, ఇప్పుడు మనం మైలేజ్ టెస్ట్ చేసేసుకుందాం. 1/2 లీటర్ పెట్రోల్ వేసేసుకొని, మన దగ్గర పెట్రోల్ ఉంది మంచిగా. 1/2 లీటర్ వేసేసుకుందాం. మీకు చూపిస్తాను గైస్ ఫస్ట్ 1/2 లీటర్. చూడండి గైస్, ఎగ్జాక్ట్గా 1/2 లీటర్. కొంచెం ఎయిర్ ఫిల్ చేద్దాం. మీరు చూడొచ్చు గైస్, ఎగ్జాక్ట్గా 1/2 లీటర్. చూడండి గైస్, ఎగ్జాక్ట్గా 1/2 లీటర్ ఇందులో వేసేద్దాం. ఎంత ఇస్తుందో చూద్దాం. మన డియో BS6 బైక్ కింద పడుతుందేమో గైస్ పెట్రోల్. అంతగా ఏం పడలేదు గైస్. కొంచెం పడింది, బట్ అంటే మరీ అంతగా ఏం పడలేదు గైస్. ఓన్లీ ఫ్యూ డ్రాప్స్ పడ్డది. నీకు తెలిసిందే కదా, పెట్రోల్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. చలో గైస్, 1/2 లీటర్కి ఎంత ఇస్తుందో చూద్దాం. ఎగ్జాక్ట్గా 1/2 లీటర్ ఉంది గైస్. నేను ఎప్పుడు టెస్ట్ చేయలేదు అసలు. జనరల్ ఎవరైనా టెస్ట్ చేసుకోరు కదా. ఎప్పుడైనా సరే కొంచెం ఫ్యూల్ అయిన ఉంటుంది, మొత్తం కంప్లీట్ అయిపోయేదాకా అయితే ఎవరు ఉండడు. చలో గైస్, యూటర్న్ తీసుకో. టైం చేంజ్ అవుతుంది, నాకు కూడా తెలియదు గైస్, టైం కూడా చేంజ్ అవుతుందని.
చలో గైస్, ట్రిప్ అయితే 0 చేసేసుకున్నాను. చూద్దాం గైస్ ఎంత దూరం వెళ్తుందో. ప్రజెంట్ 1/2 లీటర్ పెట్రోల్ వేసుకున్నాను. ట్రిప్ అయితే 0 కూడా చేసేసుకున్నాను. యూటర్న్ తీసుకొని వెళ్ళిపోదాం గైస్ మనం. చలో గైస్ ఎంత ఇస్తే చూద్దాం. 0.1. మనం పోయే స్పీడ్కి కూడా మైలేజ్ తగ్గచ్చు, బట్ నో వరీస్. జనరల్గా మనం యూత్ తిరిగే స్పీడ్లోనే తిరుగుతాను నేను కూడా. అలానే మనం మైలేజ్ టెస్ట్ కూడా చేసుకోవాలి. ఏదో మైలేజ్ టెస్ట్ చేస్తున్నాం కదా అని 3 సిగ్నల్స్ వచ్చి మైలేజ్ రేంజ్లో పోవడం అది కరెక్ట్ కాదు గైస్. మనం జనరల్గా ఎలా నడుపుతానో అలాగే నడుపుతాను. మీరు చెక్ చేయొచ్చు అసలు మైలేజ్ ఎంత ఇస్తుందో. గైస్ మీరు చూడొచ్చు 15.9 కిలోమీటర్స్. ఇప్పటి వరకు అయితే 15.9 కిలోమీటర్స్, 16 కిలోమీటర్స్ తిరిగేసాం. మెయిన్ రోడ్ ఎక్కేస్తున్నాం గైస్, వెళ్ళనిద్దాం. ఓకే, సిగ్నల్ అయితే ఓపెన్ అయిపోయింది కరెక్ట్ టైంకి. బెంగళూరు గైస్, సూపర్ కార్స్ అయినా సూపర్ బైక్స్ అయినా, నార్మల్ కార్స్ చూడడానికి దొరుకుతాయి కానీ మోస్ట్లీ నార్మల్ కార్స్ ట్యాక్సీసే ఉంటాయి గైస్ ఇక్కడ. ఓన్ నెంబర్ ప్లేట్ మీద అన్నీ మెర్సిడెస్, BMW, పోర్ష్ అన్నీ టాప్ బ్రాండ్స్ ఉంటాయి. సిగ్నల్ పడింది గైస్. ఏదైతే పడొద్దు అనుకున్నాను అదే పడింది, సిగ్నల్ పడింది గైస్. ముందోడు వెళ్ళిపోతే వాడు వెనకాల వెళ్ళిపోతా గైస్. వాడు వెళ్ళే లెక్కన కనిపించింది అందుకే గైస్. ఎందుకంటే నేను సిగ్నల్ జంప్ చేసింది కూడా ఈ వ్లాగ్ కోసమే గైస్, ఏమనుకోకండి. జనరల్గా నేను అసలు సిగ్నల్ జంప్ చేయను, ఎందుకంటే మళ్ళీ అక్కడ ఆపాలి. ఫ్యూల్ మనకి మైలేజ్ టెస్ట్ కరెక్ట్గా అర్థం కాదు. మార్నింగ్ టైమే కదా గైస్, ఏం అవ్వదు. సారీ గైస్ ఫర్ దట్. C999 దొరకదు గైస్ ఆ బండి, అసలు వెళ్ళిపోతున్నాడు. C999 765cc గైస్. మనం కూడా తీసుకుందాం గైస్. మీరు తొందరగా 5K కంప్లీట్ చేయండి గైస్. నేను సూపర్ బైక్ మీ ముందు పెడతాను. 5K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వగానే మనం కూడా సూపర్ బైక్స్ తీసుకుందాం. సూపర్ బైక్లోనే మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేసుకుందాం మళ్ళీ మనం ఇదే ఛానల్లో. ఆగోండి 21.0 ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది గైస్ మన దగ్గర. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందాక బైక్ మనది ఇక్కడ ఆగిపోయింది. సిగ్నల్లో ఒరే బండి ఆగిపోయింది గైస్. 21 ఇచ్చింది గైస్, 21 ఇచ్చింది గైస్. అయిపోయింది. విల్ ట్రై గైస్. పెట్రోల్ అయితే ఉంది మన దగ్గర, విల్ ట్రై. చలో 21 ఇచ్చింది గైస్, గుడ్ మైలేజ్. కార్ మూమెంట్ అవ్వాలి గైస్. అమ్మా లక్. స్టార్ట్ అవ్వే. గైస్ అందరు ఏమనుకుంటారంటే పబ్లిక్ వీడు మోటో వ్లాగింగ్ చేస్తాడు పెట్రోల్ కూడా చూసుకోడా అని అనుకుంటారు.
గైస్. బట్ వాళ్ళకేం తెలుసు గైస్, చేసేదే మైలేజ్ టెస్ట్ అని. అంతే గైస్. ఫైనల్గా 21.4 అయితే. ఇందాక మనం ట్రిప్ 0 చేయలేదు కాబట్టి అరే ఇంకొంచెం వెళ్తుంది. నాట్ బ్యాడ్ మైలేజ్ గైస్, మంచి మైలేజ్ ఇచ్చింది బండి అయితే. ఇంకా వెళ్తుంది. వద్దు గైస్, ఇంకా స్ట్రెస్ చేయొద్దు మనం. నాకు తెలిసి అక్కడ సిగ్నల్ అక్కడ దాకా వెళ్తుందేమో, చూద్దాం. మనం లాక్కి వెళ్తాం, వెళ్ళకపోయింది ఇంకా ఆగిపోయినట్టే గైస్. అయిపోయింది గైస్. ఒరే ఇంకా వెళ్తుంది. సిగ్నల్ ఓపెన్ కాదు, అంతే గైస్. అమ్మ ఎటు కాకుండా అయిపోయింది. సిగ్నల్ దగ్గర ఆగద్దు గైస్, గలీజ్గా ఉంటుంది. అమ్మా రెండు పోనీ అలా స్కైకిలో ఉన్నాయి. ఫ్యూల్ లేదురా, పోనీరా బాబాయ్. గైస్ పోవట్లేదు గైస్, ఇంకది పోవట్లేదు గైస్. పోతాను పోవట్లేదు గైస్. అయిపోయింది గైస్. ఇంకా 21.8 ఇంకెళ్ళదు గైస్. అయిపోయింది గైస్. 21.8. దట్స్ ఇట్. ఫైనలీ అవర్ డియో బైక్ ఈస్ గివింగ్ అ మైలేజ్ ఆఫ్ 22 kilometers per half liter. 22 plus 22 44 per 1 liter. Not a bad mileage, మంచి మైలేజ్ గైస్. 22 per half liter. మళ్ళీ చెప్తున్నాను, 44 per liter. గుడ్ మైలేజ్. ఫన్ లేదు గైస్ మన దగ్గర, అందుకే ఇలా పోసేది. సూపర్. మన మైలేజ్ టెస్ట్ వెంట్ గుడ్. మన రూమ్ దగ్గర కూడా రీచ్ అయిపోయాం, మన గెస్ట్ హౌస్ దగ్గరికి ఫైనలీ అయిపోయింది. ముందు కొంచెం ఒక 1 kilometer వెళ్ళి చూడండి గైస్. అంటే కొంచెం ఇట్లా స్టార్ట్ చేయగానే స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ యాజ్ ఇట్ ఈస్. వావ్, వాట్ అ బైక్ గాయస్. వ్లాగ్ తీసి మీతో ఉంటాను గైస్. అప్పటి వరకు గెస్ట్ హౌస్కి వెళ్ళాక వ్లాగ్ స్టార్ట్ చేసి ఇస్తాను గైస్. ఎవరైనా డియో బైక్ ఉన్న బడ్జెట్లోనే, డియో బైక్ బడ్జెట్ ఉంటే డెఫినెట్లీ గో విత్ దిస్ డియో BS6 డీలక్స్ మోడల్ గైస్. నాది గో విత్ దిస్ బైక్ గైస్. పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ 1.5 year, నో సింగిల్ ఇష్యూ విత్ ద ఇంజన్. నేను ఎట్లా పడితే అట్లా నడుపుతాను, బట్ నాట్ ఈవెన్ అ సింగిల్ ఇష్యూ విత్ ద ఇంజన్. బట్ టైమ్లీ వీ షుడ్ డూ సర్వీసింగ్కి ఇస్తే టైమ్గా, అంటే ఒక మన బైక్ కొన్నాక సర్వీస్ బుక్ ఇస్తారు కదా, దాని ప్రకారం మనం టైమ్లీ చేపించేసుకుంటే చాలు గైస్. టైమ్లీ సర్వీస్ చేయించుకుంటే చాలా మంచి బైక్ గైస్. ఈ బడ్జెట్లో నాకు 1,10,000 పడింది గైస్. ఓకే గైస్, ఇంతే ఇవాల్టి వ్లాగ్. ఐ లవ్ యూ ఆల్ గైస్, కీప్ సపోర్టింగ్ మీ. మళ్ళీ చెప్తున్నాను, 5K అయినాక నాకు మా మమ్మీ సూపర్ బైక్ కొనిస్తా అన్నారు. ఫస్ట్ 5K కంప్లీట్ చేసుకోండి గైస్, ఆ తర్వాత పెద్ద పెద్ద టార్గెట్ పెట్టుకుందాం. మెయిన్లీ 5K గైస్. మళ్ళీ అడుగుతున్నాను, యూ కెన్ అండర్స్టాండ్ మీ. చలో గైస్, మరి ఉంటాను. లవ్ యూ ఆల్, సీ యూ, బాయ్.